ప్రింట్ మీడియా ప్రతినిధులు, కెమెరామెన్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. మీ బిడ్డ మంచి చేస్తే ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి పదే పదే అనేవాడు. రాష్ట్ర ప్రజలు మీరు మంచి చేయలేదని డిసైడ్ చేసేశారు. అందుకే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు అసెంబ్లీలోకి అడుగు పెట్టడానికి మొహం చాటేసుకునేలాగా చేసేశారన్నది నిన్న రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని బట్టి సుస్పష్టంగా కూటమికి పెద్ద ఎత్తున రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు భావితరాల బిడ్డల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు నిన్న ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు నిన్న. ఇక రెండోది, మేమంతా సిద్ధమని చెప్పి 700 కోట్ల పైగా రూపాయల్ని జాతీయ రహదారులు మూసేసి హడావిడి చేసేసి మేము ఓడిపోవడానికి సిద్ధమని చెప్పి ఆనాడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకనే చెప్పారు. దేవుడు రాసిన స్క్రిప్టు అని జగన్మోహన్ రెడ్డి పదే పదే చదువుతూ ఉండేవాడు. ఇది వైసీపీ పాలనలో అరాచకాలకు బలైనటువంటి ప్రజలు రాసినటువంటి స్క్రిప్ట్. ఇది ఒక్క ఛాన్స్ అని నమ్మి గద్దెనెక్కిస్తే కొండలు, వాగులు, గుంటలు, భూములు కబ్జా చేసి ప్రజల్ని మోసం చేసి నయవంచనకి గురి చేసి తెలుగు ప్రజలు ఇచ్చినటువంటి రాసినటువంటి స్క్రిప్ట్ ఇది. 1% కూడా ఉద్యోగులతో మాకు పని లేదు, లెక్కలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి యొక్క బరితెగింపుకి, అహంకారానికి ఉద్యోగులందరూ రాసినటువంటి ఎర్ర సిరా స్క్రిప్ట్ ఇది. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అంటూ డాక్టర్ సుధాకర్ను హింసించి చంపినందుకు, ఒక సుబ్రహ్మణ్యంను డోర్ డెలివరీ చేసినందుకు ఎస్సీ ఎస్టీలు ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ ఇది. ఇప్పుడు చెప్తున్నా, దేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో ఏ పార్టీకి, కూటమికి ఎప్పుడూ రానటువంటి 94% సీట్లు, 58.5% ఓట్లు కూటమికి వచ్చాయి. నువ్వు అవసరం లేదు అనుకున్నటువంటి యాదవులు, జగన్మోహన్ రెడ్డికి యాదవులు అవసరం లేదని చెప్పి ఇక్కడ యాదవులు విస్మరించాడు. అటువంటి యాదవుడికి రాష్ట్రంలోనే అత్యంత భారీ మెజార్టీతో, అది కూడా గాజువాకలో గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నించొని ఓటమి చెందారో అదే నియోజకవర్గంలో రాష్ట్ర అత్యధిక భారీ మెజార్టీని ఇవాళ ఆ నియోజక ప్రజలిచ్చి ఇవాళ కుక్క కాటుకి చెప్పు దెబ్బలాగా జగన్మోహన్ రెడ్డికి ఇవాళ బుద్ధి చెప్పారనేది తెలుసుకోవాలి. ఇవాళ